విష్ణు, అమ్మ నీకోసం భోజనం తీసుకొచ్చిందిరా. ఏంట్రా ఆలోచిస్తున్నావు? అంటే నన్ను పర్మనెంట్గా ఇక్కడే ఉంచేద్దాం అనుకుంటున్నారా? బయటికి తీసుకురావాలనే ఉద్దేశమే లేదా మీకు? అలా మాట్లాడతావేంట్రా? నిన్ను బయటికి తీసుకురావడం కోసం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. అన్నయ్య లాయర్తో మాట్లాడి బెయిల్ రావడానికి ఏర్పాట్లు చేస్తున్నాడు. కానీ అంత ఈజీగా బెయిల్ దొరకదు. చాలా బలమైన కేసులు పెట్టామని పోలీసులు చెప్తున్నారుగా. అవునరా, అందుకే నీకు బెయిల్ తీసుకురావడం కోసం ఆలస్యం అవుతోంది. ఇప్పుడు నీ మేనల్లుడు ఫుల్ హ్యాపీగా ఉంటాడనుకుంటా. గమనించావా? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఇంకెవరు? ఆ బాలుగాడి గురించి. బాలుగడు గురించా? వాడేం చేశాడ్రా? నా మేనల్లుడు అని నెత్తి మీద పెట్టుకున్నారు కదా. నా నెత్తి మీద కూడా పెట్టారు కదా. ఇదంతా చేసింది వాడే. హోటల్ మూతపడ్డానికి, నేను ఇవాళ పోలీస్ స్టేషన్లో పడ్డానికి కారణం ఆ బాలుగాడే అమ్మా. విష్ణు, నువ్వు అనవసరంగా బాలుని అపార్థం చేసుకుంటున్నావు. అపార్థం చేసుకుంటుంది నేను కాదు, వాడి నైజం ఏంటో తెలుసుకోలేకపోయింది వీళ్ళు. వీళ్ళ మాటలు నమ్మటం వల్ల నా హోటల్ మూసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు నా జీవితం నాశనమైంది. ఏం మాట్లాడుతున్నావు విష్ణు? అమ్మా, ఇంకా నువ్వు వాడినే గుడ్డిగా నమ్మకు. దీని అంతటికీ కారణం వాడే అని నాకు బాగా తెలుసు. ఏంట్రా నీకు తెలిసింది? మన హోటల్లో సరుకుల గురించి ఎప్పుడు వాడేగా చూసుకుంటాడు. సరుకులు తెప్పించేది వాడు, నాణ్యత గురించి తెలుసుకునేది వాడే, మంచి చెడ్లన్నీ చూసుకునేది వాడే కదా. మరి వాడు తెప్పించిన సరుకుల వల్లే కదా ఈ గొడవంతా జరిగింది. వాడు చెప్పడం వల్లే కదా వాళ్ళు సరుకులు తెచ్చిచ్చారు. అప్పుడు వీడు కారణం కాదని ఎలా అంటున్నావు అంజీ? ఇదంతా చేసింది వాడే అనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? విష్ణు, వాడు పుట్టినప్పటి నుంచి మనతోనే ఉన్నాడు, మనతోనే పెరిగాడు. వాడిలాంటి పనులు ఖచ్చితంగా చేయడు. దీనంతటి వెనక ఉన్నది బాలు కాదురా. మరెవరు? ఆ చైర్మన్ బాపినీడు గారు అంటావు, అంతే కదా? అది చెప్తే నువ్వు వింటావా? నువ్వు వినమంటే వింటా. ఇప్పటి వరకు మీరు చెప్పిన మాటలు వినబట్టే నా పరిస్థితి ఇలా తగలబడింది. అయినా నీకు చెప్పిన అనవసరం. ఇంతకీ నన్ను బయటికి తీసుకురావటం మీ వల్ల అవుతుందా అవదా అది చెప్పండి. మీ వల్ల అవదని నాకు తెలుసు, కాబట్టి నా ఏర్పాట్లు నేను చూసుకుంటాను. వదిలేయండి. ఎవరిని పట్టుకుంటే ఈ కేసు నుంచి బయటపడతానో వాళ్ళ కాళ్లే పట్టుకుంటాను. ఎవరని నీ కేసు నుంచి బయటపడేసేది? బాపినీడు గారు. రేయ్, అసలు ఈ కేసులో నిన్ను ఇరికించిందే ఆయనరా. ఆయన నమ్ముతున్నావా? ఆయన నన్ను ఎందుకు ఇరికించాలనుకుంటాడు? ఎందుకంటే మీ అమ్మ వాళ్లతో గతంలో గొడవలున్నాయి కాబట్టి ఆవిడ్ని దెబ్బ కొట్టడానికి ఇవన్నీ చేశాడని మాట్లాడతావు, అంతేగా? నువ్వు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం. నేను నమ్మట్లేదమ్మా. నిజంగా ఆయన నన్ను మోసం చేయాలనుకుంటే నన్ను బిజినెస్ చేసుకోమని ఎంకరేజ్ చేసేవాడు కాదు కదా. నన్ను పోలీసులు అరెస్ట్ చేసి లోపలేస్తే మాకే సంబంధం లేదు, మా క్యాటరింగ్కి ఎక్కడ బ్యాడ్ నేమ్ వచ్చేస్తుందో అన్నట్టు మీరందరూ బయట ఉంటే తను లోపలికొచ్చి నాకు ధైర్యం చెప్పాడమ్మా. నన్ను బయటికి వదలకపోతే మీ సంగతి తేలుస్తానంటూ పోలీసులకు నా కళ్ళ ముందే వార్నింగ్ ఇచ్చారమ్మా. కానీ మీరెవరూ ఆ పని చేయలేదు కదా. కీర్తి నా ఫ్రెండ్ కాబట్టి తనని రిక్వెస్ట్ చేసుకుంటాను. ఆయన హెల్ప్తోనే నేను బయటకు వస్తానమ్మా. ఆ నమ్మకం నాకుంది. సరేరా, నేను చెప్పింది నువ్వు నమ్మవు. నీకు నమ్మకం ఉంది అంటున్నావు కదా, అదే నిజం అనుకో. ముందు భోజనం చెయ్యి. నాకు అవసరం లేదు, వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. అది కాదురా. చెప్తున్నాను కదా వద్దు అని. వెళ్ళండి ఇక్కడ నుంచి. ఆయన భోజనం వద్దన్నాడు కదా, ఫోర్స్ చేయకండి అమ్మా, వెళ్ళిపోండి.
ఏంటంజీ విష్ణు అయిన వాళ్ళని అనుమానిస్తూ అన్యాయం చేసిన వాళ్ళని నమ్ముతున్నాడు. వీడు ఆ చైర్మన్ మాయలో ఉన్నాడు వదినా. నిజానిజాలేంటో వీడి కంటికి చూపిస్తే గాని వీడు నమ్మడు. కోపంలో ఉండి భోజనం కూడా చెయ్యను అన్నాడు. వాడసలే ఆకలికి ఉండలేడంజీ. వదినా, నువ్వేం బాధపడొద్దు. వాడు భోజనం చేసేలాగా నేను చేస్తాను.